బాలయ్య సినిమా అంటే ఇలానే ఉంటుంది. ఇలా ఉంటేనే అది బాలయ్య సినిమా. మీకు లాజిక్లు కావాలి, ఫిజిక్స్ కావాలంటే సింపుల్గా సినిమా చూడకండి. ఆయన చేస్తుంది దేవుడి రోలు, సాక్షాత్ శివయ్య రోల్ ఆయన చేస్తుంది. అవసరాన్ని బట్టి ఆంజనేయ స్వామిలకు కూడా కనిపిస్తాడు. అట్లాంటప్పుడు ఒక 10 మందినో 25 మందినో గాల్లో లేపితే తప్పేంటి? ఇంక రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ సినిమాలో 3 హీరోలు. బాలయ్య కనిపిస్తాడు, బోయపాటి నడిపిస్తాడు, తమనన్న వినిపిస్తాడు. తమనన్న అయితే కొట్టడానికే పుట్టాడు, అట్లా కొట్టాడు. ఇంకా మూవీలోకి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఎంట్రీ విత్ అఘోరి బాలయ్య యాజ్ అఖండ, ఏ డీసెంట్ డివోషనల్ ఎంట్రీ బాగుంటుంది. ఇంక తర్వాత కనిపించడు. ఇంక వెంటనే మన రెండో బాలయ్య మాస్ హై యాక్షన్ ఫైట్. ఫ్యాన్స్కి అయితే గూస్ పింపుల్స్ చొక్కాలు చించేసుకుంటారు. ఫైట్ అయిపోగానే వెంటనే ఇంకా స్టోరీ ప్రొసీడింగ్స్ అన్నీ బాగానే ఉంటాయి. చిన్నగా స్టోరీలోకి వెళ్తూ ఉంటుంది. కుంభమేళ ఎపిసోడ్ అసలు మనం చూడలేదు. కుంభమేళ డైరెక్ట్గా చాలా బాగా చూపించారు. కుంభమేళలో జరిగే ప్రతి ఆ స్నానాలు కానీ, ఆ పూజలు కానీ, ఏదన్నా కానీ చాలా బాగా చూపించారు. కన్ఫామ్గా అందరికి నచ్చుతుంది. దేవుడు లేడు అనే మ్యానిపులేషన్తో ఇంటర్వెల్ దాకా తీసుకొస్తారు. ఇంకా ప్రీ ఇంటర్వెల్తో మన అఖండ ఎంట్రీ చెప్తున్నా, అరిచి గొంతు పోతుంది, విని విని చెవులు పోతాయి, కుర్చీలో కూర్చుంటే ఒట్టు రోమాలు నిక్కపొడుస్తాయి ఇంటర్వెల్ బ్యాంగ్లో. ఇది ఫస్ట్ హాఫ్ డీసెంట్ అండ్ గుడ్ బాగుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ మాంత్రికుడు ఉన్నాడు ఆది పినిశెట్టి, అదే కొంచెం కన్విన్సింగ్గా ఉండదు. ఆ గ్రాఫిక్స్ వాటికి ఆర్టిఫిషియల్గా ఉంటాయి. అదే సినిమాకి కొంచెం దెబ్బ. అసలు ఆది పినిశెట్టిని మాంత్రికుడుగా అసలు చూడలేం. సేమ్ ఈక్వల్ టు పశుపతి క్యారెక్టరే. సెకండ్ హాఫ్ ఫైట్స్ కానీ, సనాతన హైందవ ధర్మం మీద అఖండ చెప్పే డైలాగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ఒక డైమండే. ఆ రైటర్ ఎవరో కానీ డైలాగ్స్ రైటరు మనల్ని టచ్ చేస్తాయి. అంత బాగుంటాయి ఆ డైలాగ్స్ హైందవ ధర్మం మీద. అండ్ ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో ఆంజనేయ స్వామి అవతారంలో కూడా కనిపిస్తాడు. ఆ ఫైట్కి అయితే అసలు ఫైట్స్ గురించి మనం మాట్లాడుకునే పని లేదు, ప్రతిదీ గూస్ బంప్సే. క్లైమాక్స్ బార్డర్ ఫైట్ కాశ్మీర్ దగ్గర, ఈ ఒక్క ఫైట్ చూసి అందరూ ట్రోల్ చేస్తున్నారు. అట్లా లేపగలడా, అట్లా కొట్టగలడా అని. కొడతాడు కన్ఫామ్గా. ఆయన ఎవరు? సాక్షాత్ శివుడు రోల్ కదా. మరి దేవుడు కొట్టకపోతే నువ్వు నేను కొడతావా? దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, సైలెంట్గా వెళ్ళిపోవాల్సిందే విని. ఆయన శివుడు రోల్లో ఉండి అంతమందిని కొట్టలేడంటే ఎట్లా నమ్ముతారు? ఒక్క మాటలో చెప్పాలంటే కెప్టెన్ అమెరికా షీల్డ్ని ఎట్లా వాడతాడో మన బాలయ్య బాబా త్రిశూలను ఎట్లా వాడతాడు, అంతకంటే ఎక్కువే వాడతాడు. ఇది గైస్ నా సైడ్ రివ్యూ. నెగిటివ్స్ పట్టించుకోకండి. ప్యూర్లీ మూవీని వెళ్ళి ఎంజాయ్ చేసిరండి ఫ్యామిలీతో. ఒక 3 గంటలు ఒక డివోషనల్ ట్రిప్ అనుకోండి, అంతే. మూవీ చాలా బాగుంది. నెగిటివిటీని అవాయిడ్ చేసేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.